మాచర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారికి, అలాగే జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ తేజేశ్వరరావు గారికి, మా శ్రేయోభిలాషులు స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బైడి వేణుగోపాల్ గారికి, అలాగే ముఖ్యులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది మన ప్రధానమంత్రి గారు 12 ఏళ్ల సుపరిపాలన గురించి చర్చించుకుందామని. నా యొక్క టాపిక్ డిఫెన్స్ గురించి. ఎందుకంటే యాజ్ ఏ డిఫెన్స్ పర్సన్ మనకి ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు జరిగింది, మనం ప్రపంచ పటంలోని మన యొక్క శక్తిని ఎలాగ చాటగలిగామని చెప్పడానికి కొన్ని 2-3 ఉదాహరణలు. ఎందుకంటే సార్ సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పి మీకు ఆయన తరగతి శక్తి అంటే ఏ గ్రూప్ అయినా సరే, ఏ టీం అయినా సరే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి గట్టి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఆయన 2014లోని చార్జ్ తీసుకున్న తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఉరి అటాక్ ఉంటారు, మన సిఆర్పిఎఫ్ జవాన్ మీద అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ చేశారు. దానికి ప్రతిక్రియగా మన యొక్క ప్రధానమంత్రి, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి తీసుకోలేని డెసిషన్ తీసుకున్నారు ఆయన. మనం ఎప్పుడు మన బోర్డు దాడి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఆయన డెసిషన్ తీసుకొని ఏమన్నారంటే మన 19 మంది జవాన్ని ఈ టెర్రరిస్ట్ అటాక్లో కోల్పోయాం కాబట్టి డెఫినెట్గా దీని తరగ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన సర్జికల్ అటాక్స్ చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సర్జికల్ అటాక్ 28 and 29 సెప్టెంబర్ 2016లో జరిగింది. సో 2016లో పెద్ద పెను మార్పు అంటే భారతదేశంలోని ఉన్న ఇండియన్ ఆర్మీ అవనండి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అవనండి, ఈ డిఫెన్స్ పర్సన్స్ బోర్డర్ దాటి ఇంత గట్టిగా సమాధానం ఇవ్వగలరని చెప్పి ప్రపంచ పటానికి తెలియజేశారు. అప్పుడే అమెరికా లాంటి దేశాలు కూడా ఉలిక్కిపడ్డాయి. అంటే మారుతున్న భారతదేశానికి గుర్తు ఎవరంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అప్పుడే గుర్తించారు. అదే కాకుండా మీరు ఉంటారు, ప్రతి నాయకుడును తన సైన్యాన్ని పొగిడినప్పుడు లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు మరింత ఉధృతంగా వాళ్ళ పని చేస్తూ పడగలరు. సో దానికి ఆయన నాంది పలికారు. ఏమంటే మేరే పెట్టి మేరా దేశ్ అంటే మా భారతదేశంలోని ఎవరైతే త్యాగం చేశారు, భారతదేశం నుంచి త్యాగం చేసే వాళ్ళందరికీ వీళ్ళకి వందనం తెలపాలని చెప్పేసి ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామంలోని చూడండి, అది ఆర్మీ అవనండి, నేవీ అవనండి, ఎయిర్ ఫోర్స్ అండి, అదేవిధంగా పారామిలిటరీ అవనండి, పోలీసు వారు అవనండి, ఎవరైనా సరే దేశం గురించి తన ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్కరికి గౌరవం పొందే విధంగా వాళ్ళకి శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సరే మీ అందరూ గుర్తించాలి. అది చాలా బూస్టప్ ఇచ్చిందండి. ఎంత బూస్టప్ ఇచ్చిందంటే మీకు మరొక ఉదాహరణ నేను చెప్తాను. నేను ఆయన మీరు ఆపరేషన్ సింధూర్ వినుంటారు. ఆపరేషన్ సింధూర్ మన యొక్క ఇండియన్ కెపాసిటీ లేదంటే పవర్ ఏంటి 2 విషయాలు మన ప్రపంచంలో నేను తెలియజేస్తాను. ఒకటి ఎకనమీ అంటే ఎంత సంపన్నుడు, ఇంకోటి ఎంత బలమైన వాడు. అంటే ఎంత సంపన్న దేశమైనా సరే బలం లేకపోతే అలా ఉండదండి. బట్ ప్రపంచ దేశాన్ని చూపెట్టారు మేము ఎంత కరెక్ట్గా, ఎంత ప్రిసెస్గా చేయగలం అని చెప్పేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసి ఆ రోజు నైట్ ఒక 5 minutesలోనే మొత్తం అక్కడ 9 స్థానాలు టెర్రరిస్ట్ అటాక్ చేసి చూపెట్టి వచ్చారు. ఏంటంటే వాళ్ళు కూడా అంటే పాకిస్తాన్ కూడా తక్కువ కాదండి. సో అలాంటి దేశాన్ని కూడాను మనం తీసుకెళ్ళి చూపెట్టాం. ఎస్ మేము తలుచుకుంటే ఎక్కడైనా ఏదైనా చేయగలం అని చెప్పి. మీరు ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రపంచంలోని ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ దేశానికి కూడా సెక్యూరిటీ లేదు. బట్ మనం ఎంత ప్రశాంతంగా ఇక్కడ జీవిస్తున్నామంటే దానికి కారణం అంటే మన బోర్డర్లోని మన యొక్క ఆర్మీ సోదరులు. వారికి ఒక్కసారి మీ కరతాలతో ఉండాలి. ఆయన మరొక చాలా మంచి పద్ధతి తీసుకున్నారండి. డిఫెన్స్ అంటే ఒక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఇండివిజువల్ ఎంటిటీస్. అంటే ఒక్కొక్కరికి ఒక చీఫ్ ఉంటారు. ఒక చీఫ్ ఇంకో చీఫ్ మాట వినేవారు. దానికి చాలా తెలివిగా ఏం చేశారంటే చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటే ఈ ముగ్గురికి కూడా ఒక సుప్రీం చేశారు. అది ఎవరు? జనరల్ బిపిన్ రావత్ గారు అని చెప్పేసి ఆయన మొట్టమొదటిగా ఆయన్ని నియమించి మొత్తం ప్రపంచ పటంలోని మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మార్చేశారు ఆయన. ఎలాగంటే మీరు చూస్తుంటారు, మొన్న ఈ సార్ మనకి చెప్పారు, మన ఆదినారాయణ గారు చెప్పారు, ప్రైసెస్ ఆఫ్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ. సో దాన్ని కూడా అధిగమించామంటే దానికి కారణం డిఫెన్స్.
అక్కడ జలమార్గంలోని మనల్ని ఎదిరించడానికి 100 సార్లు ఆలోచిస్తారు ఏ దేశం అయినా సరే. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా నిలబెట్టుకెళ్ళింది మన నరేంద్ర మోడీ గారిని నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆయన మరొక రెవల్యూషన్ ఏం తీసుకొచ్చారంటే డిఫెన్స్లో యంగర్ స్టాఫ్ ఉండాలి. డిఫెన్స్లోని యంగర్ స్టాఫ్ ఉండాలని చెప్పి అగ్నివీర్ అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన కొత్తలోని చాలా మంది అనుకున్నారు ఏంటిది ఇలా తీసుకొచ్చారు, దీనివల్ల ఏం లాభం అని చెప్పేసి. సో దానిలోని నెమ్మదిగా అర్థమైందంటే డిఫెన్స్లోని ఎంత యంగర్ జనరేషన్ ఉంటే అంత బలం అండి మనకి. అంటే మీరు అంటారు కదా నేటి బాల్ రేపటి బాల్ అని చెప్పేసి, అలాగే డిఫెన్స్లోని యంగర్ జనరేషన్ అంటే మనం ఏం చెప్తే ఆ కమాండ్ వెంటనే వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ చేసి చూపడతారు అనమాట. దానివల్లే మన బోర్డర్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా 100 సార్లు ఆలోచిస్తుంది. మీరు ఆలోచించాలి, ఎందుకంటే చైనా లాంటి దేశాలు మనం ఎదుర్కోవాలంటే చాలా కష్టం. బట్ మన ప్రపంచ పటంలో ఇలాంటి నాయకుడు ఉన్న దేశాన్ని ఎవరైనా చూడాలంటే 100 సార్లు ఆలోచించే ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి దక్కుతుంది. సో మీకు మరొక ఎగ్జాంపుల్, మనకి మన కలకత్తా బంగ్లాదేశ్ తాలూకా బోర్డర్ కూడా ఫెన్సింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పెడితే మన బిఎస్ఎఫ్ నిలబెట్టి మరీ నాకు ఫెన్సింగ్ చేసి చూపెట్టారు. అది మన తాలూకా శక్తి అండి. సో టైం లేదు కాబట్టి ఈ యొక్క చిన్న దీంతో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. ముఖ్యంగా మా ఎన్ఈఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా గుర్తించినందుకు థ్యాంక్ యూ సార్.